హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మా బాబుకి హనుమాన్ గెటప్ వేశాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. సో క్యూట్గా ఉన్నాడు, భలే సపోర్ట్ చేశాడు అండ్ చూడ్డానికి కూడా బాగా సెట్ అయింది. సో ఎలా రెడీ చేశాను ఏంటి అనేది వీడియోలో చూస్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో మీలో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫస్ట్ వచ్చేసి టెయిల్ మేకింగ్ అనమాట. సో తోక ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇలా న్యూస్ పేపర్ తీసుకొని అందులో సవరం ఉంటే ఒకవేళ సవరం పెట్టేసి ఇలా చుట్టేయండి. లేదు అంటే నార్మల్గా న్యూస్ పేపర్ని ఇలా రౌండ్గా చుట్టేసి తర్వాత జాకెట్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ని కొద్దిగా కట్ చేసుకొని దానికి థ్రెడ్ ఇలా న్యూస్ పేపర్ని అందులో పెట్టేసి థ్రెడ్ ఇలా చుట్టేయడమే, అంతే. ఎండింగ్లో సవరం ఉంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే థ్రెడ్స్తో బ్లాక్ కలర్ థ్రెడ్స్ ఉంటే ఇలా కట్టేయాలి, అంతే అండి. టెయిల్ అనేది ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధోతి కట్టడం. సో ధోతి కట్టడానికి ఆరెంజ్ కలర్ ధోతి ఉంటే దాన్ని బాబు హైట్ చూసుకొని మిడిల్కి మడత పెట్టేసి కట్టేయండి. లేదు చిన్న సైజ్ టవల్స్ అలా ఉన్నాయంటే ఇలా ఈజీగా మిడిల్కి ఇలా ఒక చిన్న నాట్ వేసేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం టెయిల్ పెడితే ఊడిపోకుండా ఉండడానికి గట్టిగా ఉండాలి కదా. సో చాలా టైట్గా వేసేసుకొని ఇలా కాళ్ళ మధ్యలో నుంచి ఇలా తీసుకొని క్లాత్ ఎక్కువగా ఉంటే నీట్గా ప్రిల్స్ వేసేసి ఇలా చెక్కేయండి. లేదు అంటే ఇలా నార్మల్గా చెక్కేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం పైనుంచి ఆల్రెడీ ఒక క్లాత్ కడతాం కదా, సో ఏం కనిపించదు, బాగానే ఉంటుంది. సో లోపలికి పెట్టేసిన తర్వాత నేను ఇలా ఒక యూపిన్తో ఇలా లోపలికి టైట్ చేశాను అనమాట, సెక్యూర్ చేసేసాను. లోపల గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే ఒక టవల్ తీసుకొని ఆ టవల్ని ఇలా చాలా పొడవుగా ఉంది, సో దాన్ని మధ్యలోకి ఇలా మడత పెట్టేసి దాన్ని ప్రిల్స్ లాగా పెట్టేసి నడుముకి టై చేశాను. చాలా టైట్గా కట్టాలన్నమాట. చాలా టైట్గా వేస్తేనే పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కదా, సో టెయిల్ అనేది ఊడిపోకుండా సెక్యూర్గా ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి ఈ టెయిల్ని లోపలికి ఇలా పుష్ చేయడమే, అంతే. మా బాబు అయితే స్టార్టింగ్లో చాలా భయపడిపోయాడు, అస్సలు వినలేడు. తర్వాత అలవాటైపోయింది, దాన్నే చూసుకుంటూనే ఉన్నాడు. ధోతి ఫినిషింగ్ అండ్ టెయిల్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేకోవర్ ఏమీ ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ పౌడర్ పెట్టేసి ఇలా నామాల్లాగా రెడ్ అండ్ వైట్ కలర్ బొట్టు యూస్ చేసి ఇలా నామాల్లాగా పెడుతున్నాను అనమాట. ఫస్ట్ రెడ్ కలర్తో ఇలా రౌండ్గా పెట్టేశాను, తర్వాత మిడిల్లో కూడా వైట్ కలర్తో రౌండ్గా పెట్టేసి అగైన్ మళ్ళీ మిడిల్లో రెడ్ కలర్తో ఇలా పొడవుగా నామంలా పెట్టేశాను. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ పెట్టేసిన మేకోవర్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ రుద్రాక్షమాలలు ఉంటే ఇలా మెడలో వేశాను అండ్ హ్యాండ్స్కి కూడా రుద్రాక్షమాలలు కట్టేశాను. ఒకవేళ పిల్లలకి హెయిర్ ఉంటే కనుక కొప్పులాగా కట్టేసి హెయిర్కి కూడా రుద్రాక్షమాల కడితే చాలా బాగుంటుంది లుక్. బట్ హెయిర్ లేదు కాబట్టి నేను ఇలా కిరీటంలాగా పెట్టేస్తున్నాను, అయినా కూడా బాగా సెట్ అయింది. బట్ ఇలా రుద్రాక్షమాలలు కట్టేసి ఇలా రెడీ చేసినప్పుడు హెయిర్ ఉంటే అలా కడితే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా కిరీటం పెట్టేసి నెక్స్ట్ నోస్ నుంచి ఇక్కడ చిన్ వరకు లిప్స్టిక్తో రెడ్ కలర్ లిప్స్టిక్తో ఇలా మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసాను. హనుమంతుడు రెడీ అయిపోయాడు. నెక్స్ట్ చేతికి ఒక గద ఇచ్చేసాము, అంతే. మా చిన్ని హనుమంతుడు భలే ఉన్నాడు కదా. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మా చిన్ని హనుమంతుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.